ఎట్లా 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 చూసిరు లక్ష్మి? కొబ్బరికాయతోనా? ఈ మధ్య కాలంలో వేసిరు ఏమన్నా? వేయలేదా? ఆల్మోస్ట్ మనకు 2 పాయింట్లు నిర్ధారించడం జరిగింది. ఆ మేరకు వచ్చేసి మనము దాన్ని సర్వే కంప్లీట్ చేసినాము. సర్వే ఫ్రెండ్స్, నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము కేశరాజుపల్లి గ్రామానికి వచ్చినామండి. తిప్పర్తి మండలము, నల్గొండ డిస్టిక్. ఏం పేరు నీ పేరు? లక్ష్మయ్య. లక్ష్మేనా? జానపద లక్ష్మయ్య. జానపద లక్ష్మయ్య. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు ఉందా? 4 ఉందా? 5 ఉందా? 4 ఎకరాలు 5 దాకా ఉంటుంది. ఇంచుమించు 5 ఇంచుమించు 5 ఎకరాలు. ఇంతకుముందు ఏమన్నా బోర్లు వేసినారే? పడ్డాయా మరి? చెట్లది చెట్ల కిందికి వేసుకున్నావా? ఎట్లా ఏం చూసి ఎట్లా చూసిరు లక్ష్మి? కొబ్బరికాయతోనా? ఈ మధ్య కాలంలో వేసిరు ఏమన్నా? వేయలేదా? ఇప్పుడు మనము కేశరాజుపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ కేశరాజుపల్లిలో ఈ లక్ష్మయ్య గారిది ఇంతకుముందు మన కొబ్బరికాయ దాంతో వేయడం జరిగింది. ఆ బోర్వెల్స్ అన్ని చూసిన మేరకన్నీ అంటే ఫెయిల్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మాటలలో చెప్పడం జరిగింది. ఆ మేరకు వచ్చేసేసుకొని ఇప్పుడు మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సంప్రదించడం జరిగింది. ఈ సంప్రదించడం మేరకు వచ్చేసిన తర్వాతకి మన అంటే ఈ పురాతనమైన పద్ధతిని అంటే కొబ్బరికాయతోని అనుసరించుకొని చేయడం వల్ల ఏమైందంటే అన్నీ ఫెయిల్ అయినవి అనే దానికోసము అన్నగారు చెప్పడం జరిగింది. అంతేనా? ఆ మేరకు వచ్చేసేసుకొని ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ని ఉపయోగించేసుకొని ఒకసారి చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన అన్నగారు సంప్రదించడం జరిగింది. ఈ మేరకు కూడా కమ్ ఇప్పుడు మొత్తము ఒక 4 ఎకర్స్ వరకు ఉన్నట్టుంది. అయితే దాని మొత్తం ఇప్పుడు మనము మన 3D లొకేటర్తోని ఇప్పుడు మనము సర్వే చేద్దాము. ఈ సర్వే మేరకు మన రిపోర్టింగ్ ఎలా వస్తుంది, ఏం సంగతి అనే మేరకే ఉంటుంది. రిపోర్టింగ్ మంచిగా వస్తేనే మాత్రమే మనము అన్నగారికి డ్రిల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆ మేరకైతే సాధ్యమంత వరకు అయితే ఏం చేసేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న దాని ప్రకారము ఒకసారి PQWDతోని మనము స్కాన్ చేస్తాము. ఆ స్కాన్ రిపోర్ట్ ప్రకారము వేయాలా వద్దని కూడా అన్నగారికి చెప్పడం జరుగుతుంది. ఆ మేరకు ఓకేనండి. ఇప్పుడు మనము సర్వే అనేది స్టార్ట్ చేద్దాము. ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 2 పాయింట్లు నిర్ధారించడం జరిగింది. ఆ మేరకు వచ్చేసి మనము దాన్ని సర్వే కంప్లీట్ చేసినాము. సర్వే ప్రకారము 2 పాయింట్లు చూడడం జరిగింది. ఆ 2 పాయింట్ల మేరకు మనము ఇప్పుడు స్కానింగ్ చేస్తున్నాము. స్కానింగ్ మేరకు వచ్చేసుకొని రిపోర్ట్ దాని ప్రకారము ఏమొస్తుంది, ఏం సంగతి అనేది రైతుకు వివరించడం జరుగుతుంది. ఈ మేరకు ఏంటి అంటే మంచిగా మనకు పొరలు నిర్ధారించడం జరిగిన తర్వాతనే రైతుకు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏమైందంటే 1కి 2 సార్లు చెక్ చేయడం జరుగుతున్నది. ఎందుకోసం అని అంటే మనకు చిన్న పొలం ఉన్నా పెద్ద పొలం ఉన్నా ఏది ఉన్నా కానీ ఫస్ట్ మనకేంటి అంటే ఇప్పుడు రైతులు ఏంటి అంటే ప్రతి రైతు చెప్పేది ఏంటంటే లేకపోతే అన్న పేరు లక్ష్మి. అక్కడ చూడు, చిన్న ల్యాండ్ ఉన్నా పర్వాలేదు 1కి 2 సార్లు అనేది మనము తిరగడం జరుగుతుంది. తిరిగిన మేరకు ఖచ్చితంగా దాన్ని ఎక్కడ పొరలు ఉన్నాయంటే ఆ పొరలు పట్టుకోవడం జరుగుతుంది. ఆ మేరకు అయితే ఖచ్చితంగా అయితే మనమైతే ఆ పట్టుకున్న సమయంలో మన డ్రిల్లింగ్ ఆప్షన్ ఇవన్నకైతే 80% వరకు అయితే ఖచ్చితంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీ పొలము నేను మొత్తం తిరిగినా కదా, ఏం ఇబ్బంది ఏం కాలే కదా, మంచిగానే ఉంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.